జిఎస్టీతో బయ్యర్ బయటపడితే హిట్ సినిమా. ఓకే, నేను జిఎస్టీ ఇచ్చి అవును, జిఎస్టీ బయ్యర్కి మిగిలింది అనుకోండి, సూపర్ హిట్ సినిమా. కమిషన్ వస్తే బ్లాక్ బస్టర్, అంతే. ఇది ఏ కేటగిరీకి వెళ్తుందని మీ ఐడియా? అంటే ఇంకా 2 days అయింది, ఇవాళైతే నేను 2 weeks మీకు గ్యాప్ కూడా ఉంది. చెప్తున్నాను సార్, అది కంప్లీట్ చేయనివ్వండి సార్. ఇవాళ పొజిషన్ చెప్తున్నాను నేను కూడా. నైజాం సూపర్ హిట్లో ఉంది సార్, సీడెడ్ సూపర్ హిట్కి వెళ్తుంది సార్, ఆన్ ద వేలో ఉంది సార్. ఆంధ్ర హిట్ స్టేటస్లో ఉంది సార్. ఆంధ్రాలో 3-4 జిల్లాలకు నేను జిఎస్టీ ఇచ్చేటట్టుగా ఇవాళ పొజిషన్ ఉంది సార్. ఓవర్సీస్ బ్లాక్ బస్టర్ పొజిషన్లో ఉంది సార్. బెంగళూరు చాలా బాగుంది, చెన్నై చాలా బాగుంది. అనుకోకుండా అసలు మలయాళం బ్లాస్ట్ అయింది ఏంటో, మేము ఎక్స్పెక్ట్ చేయాలి. 50 లక్షలు గ్రాస్ వచ్చింది డే 1. సో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకంగా ఉంది సార్. ఇందాక జీవి గారు చెప్పినప్పుడు క్లాస్ సినిమా, వరల్డ్ బిల్డింగ్ సినిమా, ఈటీలు కాబట్టి ఒక రకమైన స్టోరీ టెల్లింగ్ సినిమా కాబట్టి కొంచెం కొన్ని ఏరియాలో తక్కువ ఉంది సార్. అది ప్రస్తుతం ఇవాళ సినిమా పొజిషన్. అది మారచ్చు కూడా, మారుతుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళచ్చు. జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం లేకపోతే స్టడీ అయిపోయింది అనుకోండి. ఇంకా మండే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కుబేరా మొన్న అందరు ఎత్తి ఆకాశం మీద పెట్టారు సినిమాని, అంత బాగుంది కదా అని. కానీ మీకు తెలుసు ఈ మధ్య సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయి అనేది, ఎంత పెద్ద రేంజ్ వచ్చినా, ఎంత పెద్ద టాక్ వచ్చినా, ఏదైనా. సో ఈ మండే నుంచి ఎలా ఉంటుందో చూసుకుని, ఎందుకంటే నెక్స్ట్ వీకెండ్ కూడా 3 సెలవులు ఉన్నాయి. ఫ్రైడేస్ వతమును రాఖీ ఏదో హాలిడేస్ ఉన్నాయి. సో ఎంత హెల్ప్ అవుతుంది. సో ఏనే అయ్యేటప్పటికి నెక్స్ట్ సండే అయ్యేటప్పటికి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇవాళ మాత్రం ఈ పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి సినిమా మీద, సరే సినిమా ఏ సినిమాకైనా డివైడ్ ఉంటుంది. ఈ రోజు నేను మన ఇద్దరం కూడా చాలాసార్లు అనుకున్నాం, ఒక యునానిమస్గా పాజిటివ్ రిపోర్ట్ వచ్చే సినిమా ఈ మధ్యకాలంలో రాదిగా. ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు జనం మనకి. లక్కీ భాస్కర్కి వచ్చిందిగా. లక్కీ భాస్కర్కి వచ్చింది అంటే ఎలా, ఎక్కడ వచ్చింది? హైదరాబాద్లో వచ్చింది, ఓవర్సీస్లో వచ్చింది, బెంగళూరులో వచ్చింది, చెన్నైలో వచ్చింది. కింద స్టేషన్స్లో ఇప్పుడు బెస్ట్ గోదావరి ఉందనుకోండి, మా డిస్ట్రిబ్యూటర్ రైల్వేలో ఉన్నారు. సార్ కొంచెం పాటలు పెట్టాల్సిందేమో సార్, లేకపోతే ఇట్లా ఉండాల్సిందేమో సార్ ఆయన అని చెప్పి. ఎందుకంటే ద వే దే సీ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్, ద వే వీ సీ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్. ఓకే ఓకే. సో ఇప్పుడు బికాజ్ ఐ వాస్ లేదు సార్, వీ స్పెండ్ లాట్ ఆన్ లక్కీ భాస్కర్ ఆల్సో. ఆ రోజున ఇప్పుడు చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా కాదు సార్, డబ్బులు ఎంత ఖర్చు అయిందని. కానీ హీరో మార్కెట్ ఒకటి ఉంటుంది కదా, ఆ హీరో మార్కెట్ని ఎంత స్ట్రెచ్ చేసి వెళ్ళిపోయాం అనేది కదా హై బడ్జెట్ సినిమా. అది హై బడ్జెట్ సినిమానేనండి ఆ రోజు. It didn't open well, that great and because in Nizam it opened well, in overseas it was decent and all, but we had 3 releases on the same day, Diwali. So Amaran was in the same genre, so idhar divide chestunnamu A center. So Amaran took a better opening and Ka was dominant in BCs. I think inkoti emadha ante when a film opens to a huge scale, uru some of our biggest hits pair తీసుకుంటే బాహుబలి, పుష్ప, the minimum size of people watching it huge ఉంటారు, ఇన్సేన్ ఉంటది. so the amount of opinions చాలా ఉంటాయి. when it's nicher opening, no, it's much more safer content. In theaters it was 50%, 70%, 80%. After it went on to Netflix, it became global. It became huge. It became very huge. It became the best film so far south నుంచి the best film on Netflix అది.